హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దిక్స్తా వ్లాగ్స్ రెసిపీస్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది. ఈరోజు మన రెసిపీ బెల్లపు గారెలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవడం కోసమని ఇప్పుడైతే నేను ఒక కప్పు మినపగుళ్ళు తీసుకొని ఒక 4 అవర్స్ నానబెట్టాను. ఇదిగోండి 4 అవర్స్ బాగా నానిపోయేవి. 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత వాటర్ వేసి నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే గ్రైండర్లో వేస్తున్నాను పప్పు అనేది. 2 సార్లు బాగా క్లీన్ చేసుకొని పప్పు అంతా వేస్తున్నాను. ఈ విధంగా పప్పు అంతా వేసేసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ కూడా ఇందులోనే వేస్తున్నాను. రుచికి తగినంత సాల్ట్ వేసేసి బాగా గ్రైండర్ ఒకసారి మధ్య మధ్యన కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి, ఎక్కువ వాటర్ వేయకుండా జస్ట్ ఒక 4-5 చెంచాలు వాటర్ అనేది వేసేసి బాగా మెత్తగా రుబ్బుకుంటున్నాను. గట్టిగా రుబ్బుకోవాలి, మరీ అంత గట్టిగా కాదు, ఫ్లఫీగా రుబ్బుకోవాలి. ఈ విధంగా గ్రైండర్లో పప్పు అనేది రుబ్బుకున్న తర్వాత బాగా నలిగిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే రుబ్బంతా తీసేస్తున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి రుబ్బు తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయ్యేసరికల్లా ఒకసారి పిండి అనేది ఎలా ఉండాలనేది అంటే, చిన్న పిండి తీసుకుని ఒక గిన్నెలోకి వాటర్ తీసుకోవాలి. ఈ గిన్నెలోకి వేస్తే ఇలా ముద్ద అనేది పైకి తేలాలి. అలా అయితే పర్ఫెక్ట్గా గారెలు అనేవి చాలా పర్ఫెక్ట్గా మెత్తగా వస్తాయి. ఇప్పుడైతే మాత్రంగా ఒకసారి పిండి ముద్దనంతా కలుపుకోవాలి. ఈలోపు ఆయిల్ అంతా బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు వాటర్లో చెయ్యి అనేది ముంచుకొని కొద్దిగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండి అనేది తీసుకొని రౌండ్గా చేసుకొని గారెలు అనేవి ఒత్తుకోవాలి. వీడియోలో చూపెడుతున్న విధంగా ఇవ్వండి. ఇలా అయితే నేను చేత్తోనే ఒత్తేసి వేస్తున్నాను గారెలు అనేవి. ఇప్పుడైతే గారెలు అయితే వేసేసుకుంటున్నాను. ఇదే విధంగా గారెలు మొత్తం వేసుకుంటున్నాను. 2 వైపులా టర్న్ చేసుకుంటూ బాగా వేయించాలి గారెలు. అలా అయితే మాత్రంగా పర్ఫెక్ట్గా మొత్తంగా బాగా వస్తాయి. ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి గారెలు అనేవి వేయించాలి, లేదంటే మాడిపోతాయి. ఈ విధంగా గారెలు 2 వైపులా గారెల పుల్లతో తిప్పుకుంటూ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మొత్తానికి ఇక్కడైతే గారెలన్నీ వేసేసాను. గారెలన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నూనె అనేది ఒక సైడ్కి తీసేసుకుంటున్నాను. లేదంటే ఇంకో ప్యాన్ అయినా తీసుకోవచ్చు బెల్లం పాకం పెట్టడానికి అనేసి. ఇప్పుడైతే గారెలు అయితే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడైతే సైడ్కి తీసేసుకున్నాను. మొత్తం గారెలన్నీ ఇదే విధంగా వేసేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే అదే ప్యాన్ అనేది పెట్టుకున్నాను. అదే ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు బెల్లం అనేది వేస్తున్నాను. ఇందులోకి చిన్న టీ గ్లాస్తో సగం వాటర్ అనేది యాడ్ చేసి బెల్లం మొత్తం కరిగిస్తున్నాను. బెల్లం మొత్తం బాగా కరిగిన తర్వాత స్ట్రైనర్తో వడకట్టుకోవాలి. బెల్లంలో ఇసుక ఏమైనా ఉంటుంది కదా, అందుకనేసి బెల్లాన్ని ఒకసారి బాగా కరిగిన తర్వాత ఇలా వడకట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని టీజీఎల్ తీసుకొని ఇలా వడకట్టుకోవాలి. ఈ విధంగా వడకట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్ పెట్టేసుకోవాలి. అదే ప్యాన్ పెట్టుకొని ఆ బెల్లం వడకట్టిన వాటర్ అంతా ఇందులోకి వేసేసి లైట్గా తీగపాకం అనేది రానివ్వాలి. మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని వీడియోలో చూపెడుతున్న విధంగా ఇలా పాకం వస్తే సరిపోతుంది. మరీ ముద్రపాకం ఏం అవసరం లేదు. ఇలా లైట్గా తీగపాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా వండిన గారెలు అనేవి ఇందులో వేసి ఒక 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి. కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. ఇంతేనండి బెల్లపు గారెలు. మీరు కూడా అమ్మవారికి ఇవి నైవేద్యంగా సమర్పించండి, చాలా బాగుంటాయి. ఎక్కువ టైం లేనప్పుడు తక్కువ టైంలోనే రెసిపీలు అనేవి మనం చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది. మీరు కూడా రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన వీడియో ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.